తెలంగాణని కుదిపేసిన ఒక స్కామ్. అదేంటంటే ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించిన స్కామ్. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యి 44 కోట్ల రూపాయలు స్కామ్ చేశారనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఆరోపణలు. దాని మీద విచారణకు ఆదేశించడము, విచారణ జరుగుతోంది. దీని మీద రెండు పార్టీల మధ్య రాజకీయపరమైన వాదోపవాదాలు, లేకపోతే అది ఒట్టిదే, అది లొట్టపీస్ కేసు అని కేటీఆర్ గారు అనడము, ఆయన ఖచ్చితంగా దాంట్లో అవినీతికి పాల్పడ్డాడని ప్రభుత్వం తరపు నుంచి ఆరోపణలు, ముఖ్యమంత్రి స్వయంగా చేసిన ఆరోపణలు. ఆల్రెడీ కేటీఆర్ దానికి విచారణకు హాజరవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక శాఖ వాళ్ళు నిన్న ఛార్జ్షీట్ వేశారు. ఆ ఛార్జ్షీట్లో విస్తుగొలిపే వాస్తవాలంటే ఛార్జ్షీట్లో విస్తుగొలిపే అంశాలను ఏసీబీ పేర్కొంది. ఆ అంశాల్లో అత్యంత కీలకమైనది క్విడ్ ప్రోకో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎలాగైతే మనం క్విడ్ ప్రోకో అనే అంశం తెలుగు నేలకు పరిచయం అయిందో, తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణలో ఈ క్విడ్ ప్రోకో అంశం ఈ ఫార్ములా ఈ కార్ రేస్తో మరొకసారి పరిచయం అవుతున్న క్విడ్ ప్రోకో ఏంటి అది అని అంటే, ఫార్ములా కార్ రేసుకు సంబంధించి అసలు అగ్రిమెంట్లు కూడా సైన్ చేయకముందే, ఆ రేస్ నిర్వహించే ఏజెన్సీతో ఒప్పందం కూడా సంతకాలు కాకముందే ప్రభుత్వానికి, థర్డ్ పార్టీకి, రేసింగ్ ఏజెన్సీకి మధ్య ఇంకెలాంటి ఒప్పందాలు కూడా జరగకముందే 44 కోట్ల రూపాయలు చేతులు మారాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ముందుగానే వచ్చి చేరాయి అనేది ఏసీబీ డేట్లు, దానికి సంబంధించిన ఆధారాలన్నిటితో ఛార్జ్షీట్ వేసింది. దీంతో ఇది ఇప్పుడు సెన్సేషన్ అయిపోయింది. ఒక రకంగా ఏసీబీ ఈ స్కామ్ని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఒక అడుగు ముందుకేసింది. దీని మీద ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చ జరుగుతోంది. క్విడ్ ప్రోకో జరిగింది, పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వచ్చాయి, తర్వాత పార్టీ రిచెస్ట్ పార్టీ, రీజనల్ పార్టీస్తో రిచెస్ట్ పార్టీ, రీజనల్ పార్టీస్తోనే కాదు జాతీయ పార్టీలో కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ ఆస్తులున్న, క్యాష్ ఉన్న పార్టీగా బీఆర్ఎస్ కనిపిస్తుంది మనకి. వారే అన్నారు కేసీఆర్ గారే, త్వరలో మనం చాపర్ కొనబోతున్నాం, త్వరలో మనం సొంతంగా హెలికాప్టర్ కొనుక్కోబోతున్నాం పార్టీ కోసం అని చెప్పి కూడా మాట్లాడారు ఒక సభలో అధికారంలో ఉన్నప్పుడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫార్ములా ఈ కార్ రేస్ని ఎలా ఉపయోగించుకున్నారు కేటీఆర్ గారు కానీ, లేకపోతే ఆనాటి ప్రభుత్వం కానీ, ఏసీబీ వేసిన ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఎంతవరకు ఆ స్కోప్ ఉంది అనే అంశాల మీద మనం